మేడం నమస్తే అండి. మరి ఈ రోజున అంబటి రాంబాబు అమరావతి మీద ట్వీట్ చేసిన పరిస్థితి, అమరావతిలో ఈ రోజున అసురులు నడుస్తూ ఉన్నారు ఆ పుణ్యభూమి మీద. గతంలో అమరులు నడిచారు, కానీ ఇప్పుడు అసురులు నడుస్తూ ఉన్నారు ఆ భూమి మీద అని చెప్పి అంబటి రాంబాబు ట్వీట్ చేసిన పరిస్థితి. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు అంబటి రాంబాబు ఏమన్నాడండి? సంబరాల రాంబాబు పుణ్యభూమి అన్నారు. ఆ పుణ్యభూమిలో గత 5 సంవత్సరాలు ఎందుకు ప్రవేశించలేకపోయారు అంటే మీరు అసురులు కాబట్టి, వీళ్ళు దేవతలు కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వం దేవతా గణంతో పుట్టిన ప్రభుత్వం కాబట్టి ఈరోజు అమరావతిని దేదీప్యమానంగా ఐరావతిని మించి అమరావతిని తలదన్నే విధంగా తయారు చేస్తున్నారు. ఆయన ఫస్టే అమరావతిని ఎందుకు పెట్టారు? ఆయన పేరు పెట్టింది ఎవరు? సంబరాల రాంబాబు, నువ్వు కాదు, చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చెప్పేదేంటి? నువ్వు అసురుడు కాబట్టి అందులో ప్రవేశించలేక మావిగను అని పట్టుకుంటున్నావు. అంటే వాళ్ళకి ఒక రాక్షసులకి ఒక విజన్ ఉండదు, ఒక దగ్గర నిలవలేరు. ఎక్కడ మోసం దొరుకుద్దా, ఎక్కడ రక్తపాతం చేద్దామని చూసే రకాలు కాబట్టి మీరు అమరావతిలో ప్రవేశించలేకపోయారు. దేవతా గణంతో పుట్టిన ప్రభుత్వం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని ఈరోజు దేదీప్యమానంగా తయారు చేస్తున్నారు. అది తెలుసుకో. ముందు మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ అయ్యేటప్పుడు కరెక్ట్గా మాట్లాడు. అసురులు ఎవరు, దేవతలు ఎవరు? దేవతలు గణంతో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అమరావతిని అంత అభివృద్ధి చేస్తున్నారు. మీరు అసురులు కాబట్టి 5 సంవత్సరాలు అభివృద్ధి చేయలేక అక్కడ ఎక్కడ అనేసి ఒక రాజధాని అనేది లేకుండా చేశారు. అంటే ఇక్కడ ఎందుకు వైసీపీ నాయకులు అమరావతి అంటే గిట్టకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతాం. గతంలో అమరావతిలో అదొక వేసిల రాజధాని అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడతాం, అదొక ఎడారి అంటాం. ఇప్పుడు కొత్తగా అంబటి రాంబాబు వచ్చేసి ఈ విధంగా ట్వీట్ చేయటం, మావిగన్ అంటాం. అసలు అమరావతి అంటే ఎందుకు వైసీపీ నాయకులు నచ్చట్లేదు? అసలు ఇప్పుడే చెప్పాను కదండి, అసురులు గణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో ఎలా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి విజన్ అనేది లేదు, ఒక ఆలోచన అనేది లేదు. అసురులకి ఎంతసేపు ఏంటంటే తినడం, తందనాలు ఆడడం, మందబుద్ధి కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకునే స్టేజ్లో ప్రజలు లేరు. ఇప్పుడు మొన్న ఇంటింటి ప్రచారం జరిగింది, బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం పార్టీకి బాగుంది అనేసి. మీరేంటి చెప్పేది? ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రతి ఇంట్లో చూస్తున్నారు ఏం జరుగుతుందని. గత 5 సంవత్సరాలు ఎప్పుడు చూసినా అసభ్యంగా, వ్యంగ్యంగా బాడీ లాంగ్వేజ్ ఇచ్చేయడం, బాడీ ఏంటంటే ఒక్కొక్కళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఒక ఆడవాళ్ళంటే మహిళలంటే గౌరవం లేకుండా మాట్లాడడం, ఇలాగా చేసిన గవర్నమెంట్ మీది. మహిళలకు పెద్దపేట వేసిన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ. అమరావతిలో ఎక్కడ చూసినా సరే అన్నింటిలో కూడా స్కామ్. అసలు ఏది కలుపుతున్నా పెద్ద స్కామ్ బయటకు వస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పాడు, కానీ అమరావతిని నేను సంపద సృష్టిస్తా అని చెప్పి అమరావతిని డెవలప్మెంట్ చేస్తా అని చెప్పాడు, కానీ అసలు ఎక్కడ చూసినా సరే స్కామ్ లేకుండా అమరావతి అసలు రాజధాని అవ్వట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆ స్కామ్కు పురుడు పోసింది వీళ్ళ. ఎంతసేపు స్కాములు అవన్నీ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి అల్లకల్లోలం చేసి, గంజాయి చేసి, ఆ మందు ఏర్లై పారేటట్టు చేసిన దాన్ని ఈరోజు గాడిలో పెట్టడానికి, హోమ్ డిపార్ట్మెంట్ లైన్లో పెట్టడానికి ఆయనకి ఇంకా తలపోటుగానే ఉంది. మీ రాక్షస గణాలు లక్షణాలు ఇంకా పోల రాష్ట్రంలోని. కాబట్టి అసురుల పరిపాలన లేదంటే నీది చెప్పాలి, దేవతా పరిపాలన లేదంటే తెలుగుదేశం పార్టీ చెప్పాలి. అంటే ఆ దేవతా పరిపాలనలోనే చంద్రబాబు ఎలా అయితే మోసం చేయాలి ఆ విధంగా మోసం చేస్తా ఉన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఈసారి 2029లో తథ్యం. ప్రజలు కూడా తీవ్ర ఒకే కంఠంతో చెప్తున్నారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటారు, మన రాష్ట్రం బాగుంటుంది, రాజధాని మావిగన్ కావాలని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారండి. ఏంటి? భ్రమలో బతికే వాళ్ళకి భ్రమగానే ఉంటుందండి. ఈరోజు రాష్ట్రంలో ప్రతి గడపకెళ్ళిన తెలుగుదేశానికి బ్రహ్మరథం పడుతున్నారు, దేదీప్యమానంగా ఉంది. ఎక్కడైనా సరే ఎంతసేపు ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. కాబట్టి 2029లో వచ్చేది కూడా కూటమి పరిపాలనే. జెండా గగన వీధుల్లో జెండా ఎగరేసేది కూడా కూటమి జెండానే ఎగురుద్ది. మరి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మరి ఎలా అనిపిస్తుంది అసలు ఈ రోజున వాళ్ళు మాట్లాడే తీరు కానీ గతంలో అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి తేడా ఏం గమనించారు మీరు? అసలు మీకు ముందే చెప్పా సమాధానం. గతంలో అసెంబ్లీ సమావేశాలు టీవీ పెట్టుకొని చూడాలంటే జుగుప్సాకరంగా ఉండేది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవాలంటే ఫ్యామిలీ పరంగా టీవీ పెట్టుకొని రాష్ట్ర సమస్యలు ఏంటో ప్రజలు తెలుసుకుంటున్నారు. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీకి కూడా రాలేదు. మరి ఇప్పుడు కూడా గతంలో రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. ఎలా అనిపిస్తుంది? మరి మొహం చెల్లాలిగా వాళ్ళు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పరిపాలనలో లొసుగుల్ని ఎక్కడ బయట చెప్పవలసి వస్తుంది,
మంత్రులు అడిగే సమాధానానికి ప్రతి డిపార్ట్మెంట్లో మీలో లొసుకులు ఉన్నాయి కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఒక ఇరిగేషనే కానీ ఒక వ్యవసాయం కానీ ఏదైనా సరే హోమ్ కానీ ఏదైనా సరే ఎక్కడ వీళ్ళు అడుగుతారు, ఎక్కడ సమాధానం చెప్పవలసి వస్తుంది. అదేదో రాకుండా ప్రతిపక్ష హోదా అని ఒక చిన్న లింకును పట్టుకొని నిలబడితే దాటేయవచ్చు కదా అన్న దాని మీద ఆయన రావట్లేదు. ఇక్కడ అది పక్కన పెట్టి శాసనమండలి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మెగా డిఎస్సిలో అవకతవకల గురించి చర్చిస్తూ ఉంటే లోకేష్ భయపడిపోయి పారిపోతూ ఉన్నాడు. అసలు మా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పారిపోతా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏంటి అసలు నిజంగా ఆ విధంగా జరుగుతుందంటారు? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా సమాధానం చెప్పలేంది వీళ్ళు. వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. లోకేష్ గారు నేను ఏది చెప్పాలన్నా డిబేట్కి రండి, వస్తే మేము మాట్లాడతాము అనేసి అనేటప్పుడు రావచ్చు కదా. ఈ సొల్లంతా ఎందుకు? ఏది లోకేష్ గారికి జగన్ గారు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడుకి నీకు అసలు ఆయనకున్న గోరిపాటి తెలివితేటలు నీకు ఉన్నాయా? ఆయనతో నువ్వు సరిసాటియా? మీ ఆడి అంటే అది వేరు, ఆయన అంటే విజన్ ఉన్న నాయకుడు. నీకు ఏ విజన్ ఉంది? ఆయన మాట్లాడితే నువ్వు శుద్ధ ముద్దపప్పు అవుతావు. కాబట్టి నీ పరువు నువ్వు తీసుకోమాక. చంద్రబాబు నాయుడు గారిని పిలిచి కోరి నీ పరువు నువ్వు తీసుకోవడమే. ఆయనతో మాట్లాడాలంటే ముందు నువ్వు ఎంతమంది సలహాదారులు పెట్టుకోవాలో ఆలోచించుకో. అంటే ఇక్కడ నువ్వు ఎమ్మెల్యేగా ఒకసారే గెలిచావు, అది కూడా మీ నాన్న దాంతోనే గెలిచావు. అలాంటి వాడు నువ్వు జగన్మోహన్ పోటీనా అని చెప్పి పేరునని మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వేస్ట్ క్యాండిడేట్ల మాటలు మనం పట్టుకొని ఆలోచించుకొని దాని గురించి మనం సమాధానం చేసి పేరుని పెద్దవాడిని చేయడం తప్ప శుద్ధ వేస్ట్ మాటలు అయ్యి. అది ఎందుకంటే తండ్రి చెప్తేనే పరిపాలన చేసే స్టేజ్లో లోకేష్ గారు లేరు. ఈరోజు విద్యాశాఖలోని స్కూళ్ళు చూడండి, గవర్నమెంట్ స్కూళ్ళు ఎంత డెవలప్ అయ్యి ఎంత అభివృద్ధి చెందాయో. విద్యను ఎంత డెవలప్ చేస్తున్నారు, విద్యార్థులు ఎలాగ. ఈరోజు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ వైపు చూస్తున్నారు. అంత డెవలప్ అనేది చేశారు. మీరేం చేశారు? అసలు విద్యాశాఖలోని మీ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రి ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఐటీ మంత్రి ఉన్నాడంటే ఇంక చెప్పక్కర్లేదు, మహానుభావుడు. చలేస్తుందని రగ్గు కప్పుకునే జాతి అయింది. కాబట్టి ఆ మంత్రుల గురించి ఆలోచించి వాళ్ళు చెప్పిన దాని గురించి మనం ఆలోచించి భ్రమలో బతకడం కన్నా మనం తెలుగుదేశం పార్టీలోని లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తున్నారు, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళు చేసే విధానం ఏంటని ప్రజలు కొంచెం అటువైపు ఆలోచిస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.